సో హాయ్ అండి. టుడే నేను మీకు ఏ టు జెడ్ యొక్క డ్రైవర్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఏ టు జెడ్లో ఏ డ్రైవర్ అయినా రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఈ యాప్ నుంచి రిజిస్టర్ అయ్యి వాళ్ళ వెహికల్ అనేది అటాచ్ చేసుకోవచ్చండి. ఏ డ్రైవర్ అనేది ఎనీ డ్రైవర్ అండి. సో ఎయిదర్ డెలివరీ బాయ్ ఆర్ ఆటో, బైక్, సో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయండి ఏ టు జెడ్లో. సో మీ వెహికల్ ఏదైతే ఆ సర్వీస్ కింద మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి. సో అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో నేను ఏ టు జెడ్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏ టు జెడ్ డ్రైవర్ అని కొట్టగానే నాకు ఈ యాప్ అనేది వస్తుందండి. సో నేను ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేసి స్టార్ట్ సైన్ అప్ నౌ అంటే ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలండి. ఫస్ట్ టైం లాగిన్ అవుతున్న వాళ్ళు. సో ఆల్రెడీ మీకు లాగిన్ అయ్యి మీ వెహికల్ అటాచ్ అయ్యి ఉంటే సో మీ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ కొట్టగానే మీరు లాగిన్ అయిపోతారండి. నేను డ్రైవర్గా రిజిస్టర్ అవ్వాలా, ఫస్ట్ నా వెహికల్ని అటాచ్ చేయాలనుకుంటే సో కంప్లీట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా ప్రొఫైల్ పిక్చర్ అంటే డ్రైవర్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అనేది క్లిక్ చేయగానే మీ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలా. సో తర్వాత మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసి మీ నేమ్ యాడ్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయాలా. సో తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసిన వెంటనే ఓకే క్లిక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయింది. మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, సో నేను మేల్ సెలెక్ట్ చేసుకున్నాను. జాబ్ టు అప్లై, సో మీ వెహికల్ ఏదైతే ఆ వెహికల్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి ఏ టు జెడ్ సర్వీసెస్లో. ఎయిదర్ కార్ అయితే కారు, బైక్ అయితే బైకు, సో ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అయితే డెలివరీ బాక్స్, రెంటల్ కార్ అయితే రెంటల్, అంబులెన్స్ అయితే అంబులెన్స్, మీరు ఏ సర్వీస్ అయితే ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలండి. సో నేను ప్రజెంట్ కార్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీ అడ్రస్ అనేది పూర్తిగా ఇవ్వాలండి. నేను ప్రజెంట్ వీడియో లెంత్ అవుతుందని షార్ట్గా ఇస్తున్నాను. సో వెహికల్ నేమ్ వచ్చి సుజుకి సెలెక్ట్ చేసుకుంటున్నాను. టైప్ బెలెనో. సో వెహికల్ నెంబర్ AP03. ఈ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ అండి. ఈ డీటెయిల్స్ ఇవ్వకంటే మీకు అడ్మిన్ అనేది అప్రూవ్ చేయడండి. సో వెహికల్ కలర్ అండి. సో వెహికల్ కలర్ ఇచ్చిన తర్వాత అప్లోడ్ ఐడి కార్డ్. సో మీ ఐడి కార్డు ఆధార్ కార్డ్ యొక్క ఫోటో అనేది మీ గ్యాలరీలో ముందుగానే సేవ్ చేసుకొని అక్కడి నుంచి అప్లోడ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్. సో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, సో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్ పార్ట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. సో అప్లోడ్ చేసిన వెంటనే రిజిస్టర్ కొట్టిన వెంటనే సో రిజిస్టర్ అయిపోయి అడ్మిన్కి వెళ్తుందండి. అడ్మిన్ అప్రూవ్ చేస్తాడండి. సో అడ్మిన్ అప్రూవ్ చేసిన వెంటనే మీ వెహికల్ అనేది లైవ్లో కస్టమర్స్కి చూపిస్తుందండి. సో ఇది అండి రిజిస్ట్రేషన్ విధానం. సో ఈ విధంగా రిజిస్టర్ అవ్వచ్చు. నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు రిజిస్టర్ అవ్వట్లేదు. జస్ట్ మీకు చూపించడానికే ఈ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ చేశాను. సో నేను నా డ్రైవర్తో లాగిన్ అవుతాను. సో లాగిన్ అయిన వెంటనే నా డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుందండి. సో ఈ డ్రైవర్ యొక్క కంప్లీట్ యాప్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ కింద బాటమ్ బటన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది అనేది కంప్లీట్ హోమ్ పేజ్ అండి. మీ కరెంట్ లొకేషన్ని చూపిస్తుంది. సో మీ కరెంట్ లొకేషను ఎక్కడైతే ఉన్నారో ఆ రేడియస్, మీరు ఏ రేడియస్ అయితే ఉంటారో సో ఆ రేడియస్ వరకు మీకు అనేది ఎవరైనా బుక్ చేస్తే మీకు వెంటనే వస్తుందండి. సో ఇది ఎలా అసైన్ అవుతుందంటే మనకు నియరెస్ట్ కస్టమర్స్కి ఎవరైతే డ్రైవర్స్ నియరెస్ట్గా ఉంటారో వాళ్ళకి అసైన్ అవుతుందండి. తర్వాత ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి. అన్లిమిటెడ్, ఆన్, ఆటో బిడ్. సో ఆటో బిడ్ అంటే ఏంటంటే దీన్ని ఆఫ్ చేస్తే మీకు ఆర్డర్స్ అనేది అసైన్ అవ్వండి. ఎవరైనా కస్టమర్ బుక్ చేసి మీకు అసైన్ అవ్వదు. సో ఆటో బిడ్ అంటే ఆటోమేటిక్గా మీకు వెంటనే ట్రిగర్ అవుతుందండి.
సో లేదంటే మీకు ఆర్డర్స్ అనేది రావు. డ్రైవర్ అనేది మీరు ఆఫ్ డ్యూటీ అన్నమాట. ఎలా అంటే మీరు మీ డ్యూటీ అయిపోయిన తర్వాత మీరు మీ వెహికల్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆన్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోతుందండి. ఇప్పుడు మీ వెహికల్ అనేది పబ్లిక్కి విజిబుల్ ఉండదండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అవుతారో అప్పుడు ఆన్ పెట్టుకుంటే పబ్లిక్కి విజిబుల్ అవుతుంది. మీకు నియరెస్ట్ ఎవరైతే కస్టమర్ బుక్ చేస్తారో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. తర్వాత ఇక్కడ అన్లిమిటెడ్ బటన్ ఉందండి. ఇక్కడ మీకు మ్యాక్సిమం ఆర్డర్ ఎంత రావాలనేది మీరు సెట్ చేసుకోవచ్చండి. సో బై డిఫాల్ట్ అన్లిమిటెడ్ పెడితే ది బెస్ట్ ఆప్షన్ అండి. మీకు ఎంత రైడ్ వచ్చినా మీరు వెళ్ళచ్చు. సో టాప్ ఏంటంటే వ్యాలెట్ ఆప్షన్. సో దీని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద బటన్స్ ఫస్ట్ బాటంలో ఉన్న బటన్స్ అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఆర్డర్స్. సో మీరు చేసిన ఆర్డర్సు సో ఏమన్నా క్యాన్సిల్ అయ్యాయా, క్యాన్సిల్ ఆర్డర్స్ డీటెయిల్స్ సో మొత్తం అనేది మీకు ఇక్కడ విజిబుల్ ఉంటుందండి. సో తర్వాత చాట్, మీరు రెస్టారెంట్స్తో కానీ కస్టమర్స్తో కానీ డైరెక్ట్ చాట్ చేయొచ్చండి. మనకు చాట్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. తర్వాత ప్రొఫైల్ అండి. మీ ప్రొఫైల్ని మళ్ళీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రొఫైల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ లాగిన్ అయ్యి ప్రొఫైల్స్లో చేసుకోవచ్చు. తర్వాత మీ వెహికల్ నెంబర్స్ ఏదైనా కలర్ ఏదైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత కంపెనీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపెనీ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రైవసీ పాలసీస్ ఏవి, కంపెనీ పాలసీస్ అన్నీ ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత షేర్ యాప్. సో యాప్ మీ సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎవరైనా వెహికల్స్ అటాచ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ వెహికల్స్ని అటాచ్ చేసుకోవచ్చు ఈ యాప్ షేర్ చేసి. సేమ్ అదేవిధంగా ఈ యాప్కి ఎలా రేటింగ్ ఇవ్వచ్చండి. సో దాని తర్వాత మళ్ళీ నేను హోమ్కి వెళ్ళి మీకు వ్యాలెట్ ఎలా వర్క్ అవుతుంది, ఈ డ్రైవర్ A to Z డ్రైవర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ వెహికల్ కానీ మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో వ్యాలెట్ అనేది ఉందండి. సో వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. సో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకంటే మీకు ఆర్డర్స్ అనేది రావండి. సో ఎందుకనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్డర్స్ అనేది మీకు రావాలంటే కంపల్సరీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే ఇక్కడ టాప్అప్ బటన్ ఉంది. సో మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ క్లిక్ చేసి మీ కార్డ్ నెంబర్ ఇవ్వగానే సో మీ కార్డ్కి రీడైరెక్ట్ అయ్యి పేమెంట్ అనేది జరుగుతుంది. ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ యాడ్ అవుతుందండి. సో ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోలేని పరిస్థితిలో డైరెక్ట్ మా అడ్మిన్స్కి కాల్ చేసి కస్టమర్ కేర్ నెంబర్కి వాళ్ళ అనేది అమౌంట్ అనేది యాడ్ చేస్తారండి. సో మీరు ఎప్పుడైనా తర్వాత ఈ అమౌంట్ నేను విత్డ్రా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ విత్డ్రా చేసుకోవచ్చండి. ఎంత అమౌంట్ అయితే కావాలో అంత అమౌంట్ యాడ్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. డీటెయిల్స్ సో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ పోతుంది, సో మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చూపిస్తానండి. సో ఇలా మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే డ్రైవర్కి ఇలా నోటిఫికేషన్ అనేది వస్తుందండి, ఒక రింగ్ టోన్ లాగా. సో ఇది అండి డ్రైవర్ అప్లికేషన్లో ఆర్డర్ వస్తేనే ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నది వచ్చి మా కస్టమర్ డీటెయిల్స్ అండి. మీరు కస్టమర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇది సెకండ్ ఉన్నది మర్చెంట్ డీటెయిల్స్ అండి. సో ఈ మర్చెంట్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మీరు మర్చెంట్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ పికప్ చేసుకొని మళ్ళీ డెలివరీ చేయించండి. ఇది ఓన్లీ ఫుడ్ డెలివరీ, ఏదన్నా షాప్స్ డెలివరీ దానికి ఇక్కడ నార్మల్గా సూపర్ మార్కెట్ కానీ ఏది కానీ రెస్టారెంట్ కానీ వస్తుంది. సో ఇన్ కేస్ ఏదైనా వెహికల్ డెలివరీ సర్వీసెస్ అనుకోండి, సో ఇక్కడ డైరెక్ట్ కస్టమర్ నేమ్ చూపిస్తుందండి. సో కస్టమర్ కాల్ చేసి డైరెక్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. లేదా దీన్ని ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కస్టమర్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది.
మీరు ఆ లొకేషన్ మ్యాప్ బేస్ చేసుకొని ఆ లొకేషన్కి రీచ్ అయ్యి కస్టమర్ని పిక్ చేసుకోవచ్చు. కస్టమర్ని ఆర్డర్ని పిక్ చేసుకొని సో డెలివరీ కస్టమర్ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి డెలివరీ చేయించండి. సో ఇలా మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే మీకు ఒక కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుందండి, ఎంటర్ కోడ్. సో ఈ కోడ్ అనేది ఏదర్ షాపింగ్ సర్వీసెస్ అయితే మర్చెంట్స్ దగ్గర ఉంటుంది, మీరు ఎనీ వెహికల్ సర్వీసెస్ అయితే కస్టమర్స్ దగ్గరికి వాళ్ళకి ఆ కోడ్ అనేది వస్తుందండి. సో నేను ఇప్పుడు మర్చెంట్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తాను. సో ఆ కోడ్ అనేది నాకు ఇక్కడికి వచ్చి ఉంటుందండి. సో నాకు ఈ మర్చెంట్లో ఒక ఆర్డర్ వచ్చిందండి. సో ఇక్కడ చూడండి కోడ్ వచ్చింది 2359. ఆ కోడ్ అనేది నేను ఎంటర్ చేసి ఆర్డర్ పికప్ చేసుకున్నట్టు. సో ఇది కంప్లీట్ క్యాష్ ఆన్ డెలివరీ అండి. సో టోటల్ క్యాష్ అమౌంట్. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే నేను కస్టమర్కి ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ ఫీజు మన ఈ డ్రైవర్ ఇన్కమ్ అండి. సో డ్రైవర్ ఇన్కమ్ వచ్చి డెలివరీ ఫీజు అంతా డ్రైవర్కే వస్తుందండి. సో మీరు ఏం చేస్తారంటే రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్ళి సో మీ టోటల్ ఆర్డర్ అమౌంట్ వస్తుంది మీకు. రెస్టారెంట్స్ అయితే రెస్టారెంట్స్, కస్టమర్స్ అయితే కస్టమర్స్ అమౌంట్ చూపిస్తుందండి. సో ఈ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి మీరు సో కస్టమరు ఆర్డర్ నెంబర్ చెప్తే మీకు ఓటీపీ మీరు అడగాలండి. సో ఓటీపీ వాళ్ళు చెప్పిన వెంటనే మీరు ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. సో ఓటీపీ ఏంటంటే వాళ్ళకి సో టోటల్ కస్టమర్ పే చేయాల్సిన కాస్ట్ 210 అండి. సో మీరు ఏంటంటే 200 రూపీస్ వాళ్ళకి పే చేయాలి. ఎందుకంటే రిమైనింగ్ అమౌంట్ మీ డెలివరీ ఛార్జెస్. ఓకేనా, ఇక్కడ మీరు 200 వాళ్ళకి పే చేశారనుకో, సో ఈ 10 రూపీస్ అనేది మీ డెలివరీ ఛార్జెస్. మీ పేమెంట్ ఇది క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి క్యాష్ అనేది మర్చెంట్స్కి ఇమ్మీడియట్గా ఇచ్చేసిన వెంటనే సో మీరు వెళ్ళి కస్టమర్ దగ్గర తీసుకున్న వెంటనే ఈ డెలివరీ ఛార్జెస్ అనేది మీకు వచ్చే ఫీజ్ అండి. సో ఇలా క్యాష్ ఆన్ డెలివరీ ఇలా వర్కౌట్ అవుతుంది. సో 2359 ఈ కోడ్ అనేది నేను ఎంటర్ చేసిన వెంటనే సో ఆర్డర్ ఇప్పుడు కస్టమర్కి ఆర్డర్ అనేది పిక్ చేసుకున్నట్టు నోటిఫికేషన్ వెళ్తుందండి. సో నేను కస్టమర్ యొక్క లొకేషన్ని డ్రాగ్ చేసుకొని కస్టమర్ లొకేషన్ని ఈ మ్యాప్స్ ద్వారా కస్టమర్ లొకేషన్కి రీచ్ అయ్యి డైరెక్ట్ డెలివరీ చేయించండి. సో ఎయిదర్ కస్టమర్ అయితే కస్టమర్ని రైడింగ్ సర్వీస్ అయితే కస్టమర్ ప్లేస్లో దించేయడం. సో ఫుడ్ డెలివరీ సర్వీస్ అయితే కస్టమర్ ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్లో వాళ్ళ పార్సల్ అనేది డెలివరీ చేయడం అండి. సో ఫైనల్గా నేను ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేసిన వెంటనే ఇక్కడ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ క్యాష్ రూపంలో తీసుకున్నాం కాబట్టి నా 10 రూపీస్ అనేది ఇన్కమ్, డ్రైవర్ యొక్క 10 రూపీస్ అనే ఇన్కమ్ డ్రైవర్ పాకెట్లో ఉంటుందండి. సో ఇన్ కేస్ వీళ్ళు డ్రైవర్ కస్టమర్ అనేది ఆన్లైన్ పేమెంట్స్ చేశారనుకోండి, సో ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఇందాక మీకు చూపించాను కదండి, ఆ 10 రూపీస్ ఏదైతే డెలివరీ ఫీజు ఉంటుందో ఆ డెలివరీ ఫీజు మనకి ఈ వ్యాలెట్లో యాడ్ అయిపోతుందండి. సో ఈ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఈ వ్యాలెట్లో అమౌంట్ మీకు ఎప్పుడైతే విత్డ్రా కావాలో అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చండి. ఇది అండి ఫంక్షన్. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎయిదర్ విత్డ్రా ఆప్షను 2 ఆప్షన్స్ ఉన్నాయండి, వ్యాలెట్ ఆప్షన్ అండ్ క్యాష్ ఆప్షన్. సో క్యాష్ అంటే మీ డెలివరీ ఫీజు మీ పాకెట్లోనే ఉంటుంది. సో వ్యాలెట్ నుంచి పే చేస్తే కస్టమర్ అనేవాడు ఆ కమిషన్ మీ డ్రైవర్ ఫీ అనేది ఈ వ్యాలెట్కి అనేది యాడ్ అవుతుందండి. సో క్లియర్ కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్.